శామ్‌లో లేనిది శోభితలో ఉన్నది. మొత్తానికి ఈ క్వాలిటీకే పడిపోయిన నాగ చైతన్య. బయటపడ్డ అసలు విషయం. ఇక బెంగుళూరులో చైతన్యకే మొగుడుగా మారిపోయిన శోభిత రేస్ చూస్తే అందరికీ స్టన్ అవ్వాల్సిందే. అయితే అందరికీ తెలిసిందే రీసెంట్‌గా పెళ్లి చేసుకున్న నాగ చైతన్య, శోభితలు ఈ మధ్య కాలంలో వెకేషన్స్ అంటూ రచ్చ చేస్తూ వస్తున్నారు. అయితే నాగ చైతన్యకి కార్స్ అండ్ బైక్స్ అంటే ఎంత ఇష్టమో తెలిసిందే. అలా ఎప్పటికప్పుడు వీలైనంత వరకు వాటితోనే టైంని కేటాయిస్తూ ఉంటారు. ఇక రైడ్స్ అండ్ రేసెస్ అంటూ ఎప్పుడూ తన ఫ్రీ టైంలో వాటితోనే గడుపుతూ ఉంటాడు. అలా ఇప్పుడు వాటన్నిటిలో తోడు పలుకుతూ వచ్చేసింది శోభిత. ఇక బెంగుళూరు వెకేషన్‌కి వెళ్ళగా వీరిద్దరూ కార్ రేసింగ్ అయితే జరుపుకుంటూ వచ్చేశారు. ఆ రేసింగ్‌లో నాగ చైతన్యని ఓడిస్తూ శోభిత అయితే తన సత్తాని చాటుకుంటూ వచ్చింది. అయితే నాగ చైతన్య, సమంతలు పెళ్లి సమయంలో వారిద్దరి మధ్యన అంతగా ఎఫెక్షన్ చూసాము అంటే అది సమంత వైపు నుండే. సమంత ఎక్కువగా చైతన్యాన్ని చూసి మురిసిపోవడం, అలానే తన వెంట ఉండడం మనందరం గమనిస్తూ వచ్చాం ఎన్నో ఇంటర్వ్యూస్ అండ్ బ్రాడ్‌కాస్ట్‌లో. సమంత ప్లేస్‌ని నాగ చైతన్య మొత్తానికి తీసేసుకున్నాడు. ఇక సమంత చేసిన తీరంతా ఇప్పుడు నాగ చైతన్య శోభిత విషయంలో చేస్తూ కనిపించేస్తున్నాడు. తన వెంటే ఉంటూ తనకి నచ్చిన పనులన్నీ చేస్తూ, అలానే తనని చూస్తూ మురిసిపోతూ ఇలా మనం ఎన్నో ఇంటర్వ్యూస్ అండ్ బ్రాడ్‌కాస్ట్‌లో చూస్తూ వచ్చేసాం. ఈ తేడాని మనందరం గమనించామనే చెప్పాలి. అటువంటిది నాగ చైతన్య, శోభితల మధ్యన బాండింగ్ అనేది ఎంతో స్పెషల్‌గా కనిపిస్తూ ఉంది. ఈ భాగంగానే ఈ జంట వెకేషన్స్‌ని ఎంజాయ్ చేయడంతో పాటు ఇప్పుడు నాగ చైతన్యకి ఎంతగానో ఇష్టమైన కార్ రైడ్‌కి అయితే ఈ జంట వెళ్ళగా అక్కడ నాగ చైతన్యని ఓడించి శోభిత అయితే టాలెంట్‌తో అదరగొడుతూ వచ్చేసింది. ఈ విషయంలో నాగ చైతన్యకి కార్స్ అండ్ రైడ్స్, శోభితకి కూడా ఇష్టం ఉండడంతో ఈ కాంబినేషన్ వీరిద్దరికి ఎంతగానో సెట్ అయింది అంటూ, అలా వీరిద్దరి మధ్యన క్లోజ్‌నెస్ మరింత పెరగడానికి ఇదొక కారణం అంటూ కూడా చెప్పుకుంటూ రావడం జరిగింది.